లోని మధురా జిన్నింగ్ నందు గల ఇస్కాన్ ఆలయంలో శ్రీరామనవమి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రతిరోజు శ్రీమద్ రామాయణ ప్రవచనంతో పాటు నవమి రోజు సీతారాముల కళ్యాణం తదితర కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. అభిషేకాలు, ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నమస్కారం. ఆదిలాబాద్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక మంచి వార్త చెప్పాలి అని అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఆదిలాబాద్లో ఎన్నడూ లేని విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు మనం చేయబోతున్నాం. ఇదే ఆ ఆహ్వాన పత్రిక మీ అందరికీ మేము అందజేస్తున్నాం. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ నెల మనము భవ్యమైన రీతిలో శ్రీరామనవమి ఉత్సవాలు మన మథురా జిన్నింగ్లో చేయబోతున్నాం. 4వ తారీఖు సాయంకాలం పూట 6 గంటల నుంచి కీర్తనతో ప్రారంభమైన ఉత్సవం. మేము ఇక్కడే 3 రోజులుండి రామాయణ ప్రవచనాలు చెప్తున్నాం. చాలా అద్భుతంగా రామాయణము శరణాగతి అనే అంశం పైన ఇక్కడ ప్రవచనాలు ఉండబోతూ ఉన్నాయి. 6 గంటలకల్లా కీర్తన, 6:30 కల్లా ప్రవచనం ప్రారంభమయ్యి ప్రవచనం అయిపోయాక అత్యంత అద్భుతమైన రీతిలో రామచంద్రమూర్తి యొక్క మహా అభిషేకం జరగబోతుంది 4వ తారీఖున. మళ్ళీ 5వ తారీఖు సాయంకాలం 5:30 గంటలకి సుందరమైన శోభాయాత్ర. స్వామివారు మొట్టమొదటిసారి ఆదిలాబాదులో హనుమంత వాహనం పైన, అమ్మవారు హంసవాహనం పైన మాడవీధులలో మథురా జిన్నింగ్ చుట్టూ కూడా చక్కగా పురవీధులలో ఊరేగింపుగా వెళ్ళబోతున్నారు. దాని తర్వాత మళ్ళీ మనకి రామాయణ ప్రవచన కార్యక్రమం, దాని తర్వాత ఎదురుకోలు ఉత్సవం, హల్దీ అంటాం కదండి, ఆ ఉత్సవం మనకు ఉంటుంది. మళ్ళీ 6వ తారీఖు శ్రీరామనవమి రోజున ప్రొద్దున పూట 9:30కి అద్భుతమైన భద్రాచలంలో ఎలా అయితే రామ కళ్యాణం జరుగుతుందో అలానే ఇక్కడ కూడా మనం రామ కళ్యాణాన్ని నిర్వహించబోతున్నాం. మీరందరూ కూడా తప్పకుండా బంధు మిత్ర పరివారంతో సహా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నిటిలో పాల్గొనాలి అని మీ అందరికీ ఎంతో ప్రేమతో సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాను.